నమస్కారం. జేఎంజే న్యూస్కు స్వాగతం. నా పేరు తనూజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు: పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలనుకునే వారు ఏప్రిల్ 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన 200 ఆర్యవైశ్య కుటుంబాలు. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేసిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్. రానున్న ఎన్నికలలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి గెలుపుకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఒంగోలు నగరంలో శుక్రవారం మధ్యాహ్నం బీజేపీ ఒంగోలు పార్లమెంట్ ఎన్నికల కార్యాలయం నందు ఆయన మీడియాతో మాట్లాడారు. రాబో సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అనుసరించనున్న విధి విధానాలను తెలిపారు. ప్రతి ఒక్కరూ పొత్తు ధర్మం మరియు మిత్రధర్మం పాటించాలని నాయకులకు పిలుపునిచ్చారు. భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన నరేంద్ర మోడీ దార్శనికతను ప్రజలు గుర్తుంచుకొని రానున్న ఎన్నికలలో కూటమి గెలుపుకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా ఇన్ఛార్జ్ రవిశంకర్, పార్లమెంట్ కన్వీనర్ సెగ్గం శ్రీనివాస్, అసెంబ్లీ కన్వీనర్ యోగయ్య, జిల్లా అధికార ప్రతినిధి బొద్దులూరి ఆంజనేయులు, జిల్లా ఉపాధ్యక్షులు రాయపాటి అజయ్, దనిశెట్టి రాము తదితరులు పాల్గొన్నారు. ఫోను అని చెప్పి పెద్దలు నిర్ణయించడం జరిగింది. సరే, పెద్దలు నిర్ణయించారు. సరే, నేను ఎమ్మెల్యే అవకాశం వస్తుంది, నాకు ఎంపీ అవకాశం వస్తుందని మా కార్యకర్తలు ఎంతోమంది ఆశపడ్డారు. కానీ కేంద్ర నాయకత్వ ఆదేశానుసారం మేము భారతీయ జనతా పార్టీ ఎలా చెప్తే అలా నడుచుకొని పోయేవాళ్ళమే తప్ప, మేము కార్యకర్తలాగా పనిచేసుకునే వాళ్ళం తప్ప మా దగ్గర మిగతాయి ఇంకా వేరే ఆలోచనలు ఉండవు. మన ఇటీవల రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి నాయకత్వంలో మాకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశం ఈ ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలు, మిగతా 25 ఎంపీ స్థానాలు మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ కలిసి సమన్వయంగా పనిచేసి అత్యధిక మెజార్టీతోటి మన వాళ్ళని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అని మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. రాష్ట్ర స్థాయి మీటింగ్ అయిపోయిన తర్వాత జిల్లా స్థాయి మీటింగ్ ఏర్పాటు చేసుకొని మీ జిల్లాల్లో, అన్ని జిల్లాల్లో మీ కార్యకర్తలను ఏర్పాటు చేసుకొని ఒక సమావేశం ఏర్పాటు చేసి ఒక సమన్వయ కమిటీ వేసుకొని టీడీపీ, జనసేన నాయకులను కూడా ఆహ్వానించి అందరూ కలిసి రాబోయే ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతోటి అందరినీ గెలిపించుకోవాలని శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఆదేశం చేయడం జరిగింది. అదే ఆదేశానుసారం ఈనాడు భారతీయ జనతా పార్టీ ఒంగోలు పార్లమెంటు తరపున మేము ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాబోయే కాలంలో మన జిల్లాలో తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థిని కానీ, అటు జనసేన బలపరిచిన అభ్యర్థిని కానీ అఖండ విజయంతో మేము దగ్గరుండి పనిచేసి
అఖండ విజయంతో గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేయడమైంది. ధన్యవాదాలు. రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ విజ్ఞప్తి చేశారు. ఒంగోలు నగరం 19వ డివిజన్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో జనం కోసం జనార్దన్ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. నగరంలో టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులే తప్ప వైసీపీ అధికారంలోకి వచ్చాక గత 5 ఏళ్లుగా చేసిందేమీ లేదని విమర్శించారు. టీడీపీతోనే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమని పేర్కొన్నారు. ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలను వివరించి ప్రచార పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మంత్రి శ్రీనివాసరావు, కామేపల్లి శ్రీనివాసరావు, కొట్టారి నాగేశ్వరరావు, జూటూరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. మన కాలేజీలో పనిచేస్తాను. రిటైర్డ్ అయ్యారుగా. బావా ఉండరా నువ్వు ఒకటి తీసేసి మా ఉన్నదిగా న్యాయానికి ప్రాణమిచ్చే గుణమున్నది. ఇస్తే మనమ తిప్పని చిగురు తొడిగిన నేల మీ అడుగుల నెక్స్ట్ ఓకే 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 నెక్స్ట్ నెక్స్ట్ నిమిషమ్మా అన్న ఓకే నెక్స్ట్ అందరూ ఓకే అనబాకు మేము తీయొద్దు మావా రైట్ అప్పు ఓకే మా ఓకే 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 అండి నెక్స్ట్ తిరిగి ఇటు తిరిగి ఓకే అమ్మా నెక్స్ట్ నెక్స్ట్ అడుగు నువ్వు ఏది సెల్ అటు
అట్టున్నారు వాళ్ళు. ఏంటది వాళ్ళ సెల్ అట్టున్నారు. ఓకే ఏమి ఇంకా 3 నిమిషాలే దగ్గరికి. పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలనుకునే వారు ఏప్రిల్ 22వ తేదీలోగా సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. అత్యవసర సర్వీసుల్లో ఉండే 33 శాఖల ఉద్యోగులకు సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించిన నేపథ్యంలో సంబంధిత శాఖలు ఉన్నత అధికారులతో గురువారం కలెక్టరేట్లోని స్పందన హాల్లో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ రోజున అత్యవసర సేవలు నిర్వహించాల్సి ఉండడం వలన ప్రత్యక్షంగా ఓటు వేసే అవకాశం లేనివారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయొచ్చని చెప్పారు. దీనికోసం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన 5 రోజులలోగా అంటే ఏప్రిల్ 22వ తేదీలోగా సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఫారం 12D సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఈ దిశగా శాఖల వారీగా వివరాలు సేకరించాలని ఉన్నతాధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ వివరాలు వచ్చిన తరువాత పోస్టల్ ఓటింగ్ కేంద్రం సమయం, తేదీ, ఇతర వివరాలను అనంతరం తెలియజేస్తామన్నారు. ప్రత్యక్షంగా ఓటు వేసే అవకాశం లేని వారు పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని, ఫారం 12D ద్వారా నమోదు చేసుకునేలా చూడాలని చెప్పారు. ఈ సమావేశంలో ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, ఏఎస్పీ నాగేశ్వరరావు, డిఆర్ఓ శ్రీమతి ఆర్ శ్రీలత, పోస్టల్ బ్యాలెట్ జిల్లా నోడల్ అధికారి విశ్వేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎస్పీ గారు అండ్ అదర్ ఆఫీసర్స్తో పాటు జిల్లా జైలరు, సబ్ అఫీషియల్స్ అండ్ ఆల్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ గురించి వాళ్ళతో పాటు ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూలో ఈ ప్రివెంటివ్ యాక్షన్స్ 108 అండ్ 110 బైండ్ ఓవర్ కేసెస్, ఎవరు రౌడీ షీటర్స్గా, ట్రబుల్ మాంగర్స్కి ఎట్లా బైండ్ ఓవర్ చేయాలి, అండ్ ఎలక్షన్ రిలేటెడ్ అఫెన్సెస్ ఉండి దాంట్లో బెయిల్లో వచ్చిన వాళ్ళు కానీ ఆర్ ఎనీ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఎనీ సివియర్ అఫెన్సెస్ ఆర్ ఎలక్ట్రల్ రిలేటెడ్ అఫెన్సెస్ ఉంటున్న వాళ్ళ దగ్గర ఈ వెపన్స్ అండ్ ఆర్మ్స్ ఎట్లా డిపాజిట్ చేయాలి, వాళ్ళకి నోటీస్ ఇచ్చేసి దీని గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది. లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రాల్ ఆఫ్ క్యాండిడేట్స్ నుండి ఫస్ట్ 7 డేస్లో దే ఆర్ సపోజ్ టు సబ్మిట్ ఆల్ ద వెపనరీ టు ద పోలీసెస్ అండ్ సెంట్రల్ ఆర్మరీ. ఇది కాకుండా అదర్ ఆర్మ్స్, ముఖ్యంగా ఏదైనా బ్యాంక్స్, ఎక్స్ సర్వీస్మెంట్ కింద ఉన్నది, బ్యాంక్స్లో పనిచేసిన వాళ్ళు కానీ ఆర్ ఎనీ అదర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఉంటున్న ఆర్మ్స్ కూడా వాళ్ళు ఎట్లా డిపాజిట్ చేయాలి దీని గురించి కూడా ఇవాళ డిస్కస్ చేశాము. థర్డ్ ఇస్ అబౌట్ జైల్ ఇన్మేట్స్. ఎవరెవరు జైల్లో ఉన్న వాళ్ళు అండర్ ట్రయల్స్ కానీ ఆర్ కన్విక్స్ కానీ ఉంటున్నప్పుడు వాళ్ళు అక్కడ నుంచి అదర్ పర్సన్స్కి కమ్యూనికేట్ చేసేసి ఏదైనా పొలిటికల్ ఇన్స్టిగేషన్ చేయడం కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ ఆపరేషన్స్ చేయడానికి వీలు లేకుండా వాళ్ళకున్న కమ్యూనికేషన్ ఛానల్స్ ప్రాపర్గా మానిటర్ చేయడం కూడా జిల్లా జైలర్కి ఆదేశం ఇవ్వడం జరిగింది. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఆర్మ్స్ కానీ ఎక్కడైనా ఆర్మ్స్ ఇల్లీగల్ యూసేజ్ ఉంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా పోలీస్ అధికారులందరూ కూడా అలర్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇవాళ పోస్టల్ బ్యాలెట్ గురించి ఒక మీటింగ్ అండ్ కోఆర్డినేషన్ మీటింగ్ విత్ ఆల్ ద HOD చేయడం జరిగింది. ముఖ్యంగా ఎక్కువ నంబర్స్ సంఖ్యలో ఈ పోస్టల్ బ్యాలెట్స్ ఉంటున్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరికీ కూడా HODs నోడల్ ఆఫీసర్స్గా అపాయింట్ చేసేసి వాళ్ళ కింద ఉంటున్న ఎంప్లాయీస్ ఎక్కడెక్కడ ఎలక్షన్ డ్యూటీలో ఉంటున్నారు వాళ్ళందరికీ కూడా ఈ పోస్టల్ బ్యాలెట్కి కావాల్సిన అప్లికేషన్స్ ఫామ్ 12లో ఎట్లా అప్లై చేయాలి, ఎన్ని రోజుకి ముందు చేయాలి, మనకి డేట్ ఆఫ్ నోటిఫికేషన్ నుంచి 5 రోజుల లోపల్లో దే ఆర్ సపోజ్ టు అప్లై ఫర్ దిస్ ఫామ్ 12 అండ్ అది ఎట్లా చేయాలి అని కూడా చేయడం జరుగుతుంది. ఫెసిలిటేట్ ఓటింగ్ గురించి కూడా వాళ్ళకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దానివల్ల ఈ పర్టికులర్ రాబోయిన ఎలక్షన్స్లో ఎవరెవరు ఎలక్షన్ డ్యూటీలో ఉన్న ప్రతి ఒక్క అధికారులకు కూడా నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్ షుడ్ మిస్ అవుట్ ఎనీ ఓటింగ్ రైట్స్ కోసము ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నా చివరి శ్వాస వరకు ఆదివాసీలకు అండగా ఉంటూ ఏ కష్టం వచ్చినా నేను తోడుగా ఉంటానని మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ ఆధ్వర్యంలో బాలినేని నివాసంలో 200 మంది ఆర్యవైశ్యులు వైఎస్ఆర్సీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
వీరిని బాలినేని శ్రీనివాసరెడ్డి, యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బాలినేని మాట్లాడుతూ మొదటి నుంచి ఆర్యవైశ్య సోదరులకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటుంది నేనేనని గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టబోతోందని సర్వేలు తెలుపుతున్నాయని, వచ్చేది మా ప్రభుత్వమేనని, ఆర్యవైశ్యులకు ఇంకా మంచి పనులు చేపడతామని అన్నారు. ప్రతి ఒక్కరూ కష్టపడి ఎన్నికలలో పనిచేసి గెలిపించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు వేమూరి సూర్యనారాయణ, జె కృష్ణ, కారంశెట్టి కిరణ్, తడవర్తి వాసు, మునగా కృష్ణారావు, మట్ట హర్ష తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కూడా వాస్తవంగా అభిమానంగా ఉండేటువంటి ఆదివాసీ ఈరోజు ఆర్యవైశ్య సోదరులందరూ దాదాపు 200 కుటుంబాలు ఈరోజు నాయకులు కానీ కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ చేరినందుకు వారికి నా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఆర్యవైశ్య సోదరులకి మొదటి నుంచి కూడా ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా ఏ సమస్య వచ్చినా కూడా నా దగ్గరికి వస్తే సమస్య పరిష్కారం చేసేదానికే ప్రయత్నం చేశాను తప్ప ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు. మరి ఈ మధ్య కాలంలో ఆర్యవైశ్యులకి నాయకులందరూ వచ్చి ఆరంభ క్షేత్రం కావాలంటే అక్కడ స్థలం ఇచ్చి ఏర్పాటు చేసి చేయటం, మరి అక్కడ సోదరులందరూ కూడా అక్కడ ఆరంభ క్షేత్రం కట్టడం కూడా జరిగింది. అలాగే గోశాలకు సంబంధించినటువంటి 20 సంవత్సరాల నుంచి పరిష్కారం కానీ గోశాల విషయంలో కూడా పరిష్కారం చేసి అక్కడ స్థలం కూడా ఇప్పించడం జరిగింది. మరి ముఖ్యంగా బాబూజీ కాంప్లెక్స్ సంబంధించి మరి రెగ్యులైజేషన్ కోసం అడిగినప్పుడు రెగ్యులేషన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది మన సోదరులు ఇంకా ఆ రెగ్యులేషన్ అమౌంట్ కొంచెం తగ్గియాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. దాన్ని కూడా మరి మాట్లాడి దానికి పరిష్కారం చూసేదానికి ప్రయత్నం చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అలాగే బాపూజీ కాంప్లెక్స్ని ప్రారంభించినటువంటి రోసే గారు చనిపోయిన తర్వాత అక్కడ విగ్రహాన్ని కాంప్లెక్స్ ఎదురుగానే ఒక మంచి కాంస్య విగ్రహాన్ని కూడా అక్కడ రోసే గారిది ఏర్పాటు చేసుకోవటం, ఎందుకంటే ఆయన మంత్రివర్గంలో నేను మంత్రిగా కూడా ఉండటం జరిగింది. ఆయన రుణం నేను తీర్చుకునే దానికోసం అక్కడ విగ్రహం కూడా పెట్టామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆర్యవైశ్య సోదరులందరూ కూడా కోరిన ఆ రోజు చనిపోయినప్పుడు రోసే గారు చనిపోయిన రోజు ఆ రోజే చెప్పాను నేను అక్కడ హైదరాబాద్లో మేము ఒంగోలులో కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తాము రోసే గారిని చెప్పడం. అలాగే అసెంబ్లీలో కూడా చెప్పాను నేను. అసెంబ్లీలో కూడా రోసే గారి నివాళులు అర్పించేటప్పుడు ప్రకాశం జిల్లాలో మా ఒంగోలులో మేము రోసే గారి మరి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన దాని ప్రకారం విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని మాజీ ఎమ్మెల్యే దామచల జనార్దన్ సతీమణి నాగ సత్యలత పేర్కొన్నారు. రానున్న ఎన్నికలలో మహిళలంతా టీడీపీకి అండగా నిలవాలని కోరారు. నారీ కోసం నాగసత్యలతమ్మ కార్యక్రమంలో భాగంగా 31వ డివిజన్ దారావారి తోట మహిళలతో సమావేశం నిర్వహించారు. కొప్పోలు చింతల్లో టిట్కో ఇళ్లు 90% పూర్తయినా గత 5 ఏళ్లలో మిగతా పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పేదలకు 2 సెంట్ల చొప్పున ఇంటి స్థలాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో తెలుగు మహిళ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షురాలు రావుల పద్మజ, ఆర్ల వెంకటరత్నం, నిడమానూరి పావని, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. 176 బూత్ ఇన్ఛార్జి నరసింహరావు గారు. లైట్
ఈ కార్యక్రమానికి చేసినటువంటి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు ఆర్య వెంకటరత్న వేదికలను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, తెలుగుదేశం బీజేపీ జనసేన ఐక్యత, తెలుగుదేశం జనసేన బీజేపీ ఐక్యత, ఓటేద్దాం, తెలుగుదేశాన్ని గెలిపిద్దాం. గ్యాస్ సిలిండర్లు తెలుసా కూడా. ఇంకొకటి బాగా ఇప్పుడు పెన్షన్ కూడా పెంచారు తెలుసా మీకు? ఎంతమంది చేసే విషయం 4,000 చేశారు పెన్షన్ కూడా. ఆ విషయం ఐడియా ఉంది ఎవరికైనా? రేపు చంద్రబాబు గారు వస్తే 4,000 పెన్షన్ వస్తుంది అందరికీ కూడా. ఇంకొకటి మళ్ళీ బీసీలు ఉంటే వాళ్ళకి 50 సంవత్సరాలకే పెన్షన్ వస్తుంది బీసీ మహిళలందరికీ. మళ్ళీ మన ఇంట్లో 18 సంవత్సరాలు నిన్న ఆడపిల్లల దగ్గర నుంచి 60 సంవత్సరాలు వచ్చే వరకు ప్రతి ఒక్కరికి కూడా నెలకు 1,500 వస్తుంది. ఎంతమంది ఉన్నా సరే 18 ఏళ్ళ నుంచి ప్రతి అమ్మాయికి దగ్గర నుంచి మళ్ళీ 60 సంవత్సరాల నుంచి పెన్షన్ వస్తుంది కాబట్టి 60 సంవత్సరాలకు వాళ్ళకి ప్రతి నెల 1,500 డబ్బులు వస్తాయి. ఇంకొకటి అమ్మ కుళాయిలు గురించి తెలుసా? చాలా మందికి ఇంట్లో అంటారు మనుషులు పట్టుకోవడానికి ఇలా ఉన్నారు. చాలా మంది కొంతమంది కుళాయి కనెక్షన్స్ లేకపోయి ఉండొచ్చు. ప్రతి ఇంటికి కూడా ఫ్రీగా బాగా కుళాయి వేపిస్తామని చెప్పారు. అందరికి కూడా ఫ్రీగా కుళాయి వస్తుంది. దానికి మీరేం పే చేయక డబ్బులు కట్టక్కర్లా. ఇంటికి కూడా కుళాయి కూడా కనెక్షన్ ఫ్రీగా ఇస్తారు. ఇంకొకటి మన మెయిన్ ఆలోచించండి. ఒకటి ఇంత చాలా మంది పిల్లలు చదువుకుని బయటకు వచ్చి ఉంటారు కదా. ఎంతమంది పిల్లలు బయటకు వచ్చినప్పుడు చదువులు అయిపోయి డిగ్రీలు ఇంజనీరింగ్లు ఉన్నారు చాలా మంది. ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఉద్యోగాలమ్మా ఉన్నాయి. ఎక్కడ ఉద్యోగాలు లేవు కదా. పిల్లలు బయటకు వచ్చి ఏం చేస్తున్నారు ఇప్పుడు? చెప్తే కదా మీరు విషయం బయటికి ఏం చేస్తున్నారమ్మా? బయటకు వచ్చి ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇంకా అది కూడా దొరికినప్పుడు ఏం చేస్తున్నారు తెలిసే పరిస్థితి? డ్రగ్స్ గంజాయి దానికి అలవాటు పడిపోతున్నారు. ఇప్పుడు ఎలా అయిందంటే ఇదే విధంగా ఉంటే మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటమ్మా? అదే కదా, దానివల్ల నష్టాలు అనేవి. ఉద్యోగం లేదు, ఏమీ లేదు, అభివృద్ధి లేదు. సంక్షేమం ఇస్తున్నాం, సంక్షేమం అభివృద్ధి అని చెప్తున్నారు. సంక్షేమం ఒకటే అభివృద్ధి కాదమ్మా. సంక్షేమ పథకాలు ఏ గవర్నమెంట్లో ఇస్తుంది, అవి ఎక్కడికి ప్రతి ఒక్కరికి అందుతాయి. ఇంకా మంచి పథకాలు వస్తాయి మీకు చంద్రబాబు గారు వస్తే. కానీ ఏంటంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేస్తుంటే అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇస్తుంది. మళ్ళీ అప్పులకి ఎవరు తెలుస్తున్నారు? మనమేనే కరెంట్ ఛార్జీలు పెంచడం, లేకపోతే రేషన్ కార్డులు పెంచడం, తీసేయడం, సరుకులు ప్లేట్లు పెంచడం, ఏదో విధంగా మనమే వేసి మళ్ళీ డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. అవన్నీ తెలుసా మీకు? ఇదివరకు ఎంత ఉన్నాయి, ఇంటికి వచ్చినప్పుడు ఎంత ఉంటున్నాయి ఆలోచిస్తుంటే అర్థమవుతుందా మీకు? అదే బాగా వస్తే సంక్షేమ పథకాలు ఇస్తారు. కానీ ఎలా ఇస్తారమ్మా? రెవెన్యూ వస్తుంది, కంపెనీలు వస్తాయి బాగా నమ్మి. ఆ కంపెనీల ద్వారా వచ్చే ఆదాయం వస్తుంది మనకి. మన ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది. అదొకటే కాదు, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మెయిన్ ఎంతమంది పిల్లలు ఉద్యోగాలు లేకుండా బాధపడుతున్నారు చదువుకుని బయటకు వచ్చి? మీరందరూ ఆలోచించాల్సి వస్తుంది. మన కోసం కాదు, ఇప్పుడు మనందరి పరిస్థితి అవుతుంది. కానీ పిల్లలు రేపొద్దున మీ మనవాళ్ళు కొడుకులో కూతురు బయటకు వస్తారు చదువుకుని. వాళ్ళకి ఏ ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఉన్నాయి? ఇప్పుడున్న సీఎం అన్నీ ఏ కంపెనీ రాదు ఆంధ్రాకి. దానివల్ల ఎక్కడ ఉద్యోగాలు లేవు. పిల్లల పరిస్థితి ఏంటి? పిల్లలు పాడైపోతే పెద్దల పరిస్థితి ఏంటి? ఇంట్లో ఎంత బాధ చెప్పండి. తల్లిదండ్రులు ఎంత నరకం అనిపిస్తారో అండి. ఇవన్నీ ఆలోచించండి ఒకసారి మీరమ్మా. మన పిల్లలు కూడా సరేగా మళ్ళీ సంక్షేమ పథకాలు తీసుకుంటూ మనతో పాటు కూర్చోబెట్టుకుందాం, ఏదో సంవత్సరంలో 15,000 తీసుకుందాం అనుకుంటే ఇప్పుడున్న గవర్నమెంట్ గెలిపించుకోవాలి మనం. అలా కాదు, పిల్లలు బాగుపడాలి, వాళ్ళ భవిష్యత్తు ఒక దారిలో ఉండాలి. మంచి ఉద్యోగాలు చేసుకోవాలంటే కంపల్సరీ బాబు గారు రావాలి. బాబు గారు వస్తేనే నమ్మకంతో కంపెనీలు వస్తాయి. దాంతో పిల్లలు బాగుపడతారు. ఒక్కసారి ఆలోచించండి అమ్మా. ఎవరికైనా అభిమానం ఉంటుంది. మా పార్టీ ఇది, మా పార్టీ ఇది, మాకు ఇది అని చెప్పని అభిమానం పక్కన పెట్టండి. ఈసారి ఎవరైనా సరే మన కోసం, మన రాష్ట్రం కోసం, మన ఒంగోలు కోసం మనం ఈసారి ఓటేయాలి. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి.
లేదంటే మన పిల్లల భవిష్యత్తు మనం పాడు చేసిన వాళ్ళు అవుతాం. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కీలక భూమిక పోషించి ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి అన్నారు. ఒంగోలు నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి మండల అధ్యక్షులు పార్టీకి పట్టుకొమ్మలని వారి పర్యవేక్షణలో మండలంలో ప్రతి ఇంటికి ప్రచారం నిర్వహించాలని దిశానిర్దేశం చేశారని అందుకోసం మండల అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మండల పార్టీ అధ్యక్షులు వారి పరిధిలోనే బూత్లలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని ఎన్నికల అధికారికి వారి యొక్క పేర్లను అందజేయడం జరుగుతుందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ కూటమి రెండు విధానాలు ఒక్కటేనని కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల యొక్క సమస్యలను పైన ప్రత్యేక హోదా పైన విశాఖ ఉక్కు పైన పోరాటం చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 5 సూత్రాలు పథకాలు అమలు చేస్తారని అందుకోసం విస్తృతమైన ప్రచారం నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్దండి మల్లికార్జున, ఉంగరాల శ్రీనివాసరావు, బిఆర్ గౌస్ మండల అధ్యక్షులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మండల పార్టీ అధ్యక్షుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా రాబోయే 2024 సాధారణ ఎన్నికల్లో పోలింగ్ బూతుల్లో బూత్ లెవెల్ ఏజెంట్లు నియమించడం కోసం మరి మండల పార్టీ అధ్యక్షులందరికీ కూడా ఆర్ఓ గారికి ఇవ్వడానికి ఆథరైజేషన్ లెటర్స్ని ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో వాళ్ళందరికీ ఇష్యూ చేస్తాం. అలాగే మరి రీసెంట్గా జరిగినటువంటి పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు చెప్పినటువంటి విధంగా మండల పార్టీ అధ్యక్షులు కూడా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని అనౌన్స్ చేయనటువంటి పక్షంలో మరి నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరైనా కానీ ఎలక్షన్లు అయ్యేంత వరకు పూర్తిగా మండల పార్టీ అధ్యక్షులదే కీలకమైనటువంటి భూమిక కనుక మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా గ్రామ కమిటీలను పూర్తిగా వేసుకొని మరి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు మరి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మరి 5 హామీలని దేశవ్యాప్తంగా ప్రకటించడం జరిగింది. మరి 5 న్యాయాల్లో పూర్తిగా అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు అలాగే రైతులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, మహిళలు, మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా మరి వాటిలోకి వచ్చేటట్లు అందరికీ మేలు జరిగే విధంగా ఆ మేనిఫెస్టోను కూడా ప్రకటించడం జరిగింది. మరి అలాగే వైఎస్ షర్మిలారెడ్డి గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇష్యూస్ని కూడా ఆమె తెలియపరిచారు. వాటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మరి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల మీదనే ఉందని చెప్పేసి కూడా మేము ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి ఈ పార్టీలన్నీ కూడా పూర్తిగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడిగా పోటీ చేస్తుంది, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 కలిసి పోటీ చేస్తున్నాయి. మరి ఈ 4 పార్టీలు కూడా విడివిడిగా పోటీ చేస్తున్నా ఇవన్నీ కూడా బీజేపీకి తొత్తులుగానే పనిచేస్తున్నాయి అనేదానికి మనం పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజలకు అవగాహన కల్పించాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా సిఏఏని అమలుపరిచింది. సామాన్యునికి మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో మంగమూరు రోడ్ జంక్షన్ నందు శ్రీ ప్రణవి క్లినిక్ ను ఏర్పాటు చేయడం జరిగిందని క్లినిక్ నిర్వాహకులు తెలిపారు. ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ ప్రణవి క్లినిక్ ను మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా క్లినిక్ నిర్వాహకులు బాలినేనికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం బాలినేని చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి క్లినిక్ ను ప్రారంభించి వైద్య సదుపాయాలను పరిశీలించారు. ఈ ప్రాంతంలో క్లినిక్ ను ఏర్పాటు చేసిన చిన్నపిల్లల వైద్య నిపుణులు పసుపులేటి సుధీర్, పాథాలజిస్ట్ అడప అంబికా త్రిపుర సుందరీలను అభినందించారు. లోపలికి రండి. కంగ్రాచులేషన్స్. మీ నాన్నకి ఈరోజు 28వ తారీఖు గురువారం ఇక్కడ మంగమూరు రోడ్లో శ్రీ ప్రణవి క్లినిక్ ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి అతిథులందరికీ, మా బంధువులకి, మీడియా మిత్రులకి, మిగతా వాళ్ళందరికీ, డాక్టర్లకి అందరికీ థ్యాంక్ యూ. ఈ మంగమూరు డొంకలో మొట్టమొదటిసారిగా మనము క్లినిక్ స్టార్ట్ చేస్తున్నాము. నేను డాక్టర్ పి సుధీర్ అండి, పసుపులేటి సుధీర్ని, పిల్లల డాక్టర్ అండి, పీడియాట్రిక్ స్పెషలిస్ట్ని. సో మన క్లినిక్ నందు అన్ని చిన్నపిల్లలకి సంబంధించినవి, పుట్టిన పిల్లల దగ్గర నుంచి 18 సంవత్సరాల వరకు అన్ని రకాల వ్యాధులకు చికిత్స చేయబడుతుంది. అండ్ చిన్నపిల్లలకి, అప్పుడే పుట్టిన పిల్లలకి టీకాలు కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, శ్వాస సంబంధిత ఇబ్బందులు ఉన్నా సరే, జాండీస్, కామెర్లు ఇటువంటి ఇబ్బందులు ఉన్నా సరే మన దగ్గర ట్రీట్మెంట్ చేయబడుతుంది. అండ్ పెద్దవాళ్ళకి ల్యాబ్ పరీక్షలు, ఇంకేమైనా విష జ్వరాలు ఇట్లాంటివి ఉంటే చక్కగా మా వైఫ్ అంబికా త్రిపుర సుందరి, తను పెథాలజిస్ట్, తను ట్రీట్ చేయబడుతుంది. సో మా శ్రీ ప్రణవి క్లినిక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మంగమూరు జంక్షన్ కానీ ఈ చుట్టుపక్కల ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం. నేను ఎండి చదువుకున్నానండి, ఎంబీబీఎస్ తర్వాత ఎండి పీడియాట్రిక్స్ తిరుపతిలో చదువుకున్నాను. సో నాణ్యమైన వైద్యం ఎట్ రీజనబుల్ కాస్ట్ అండి, నాణ్యమైన వైద్యం, జెన్యూన్ వైద్యం చక్కగా అందరూ ఇక్కడికి వచ్చి వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం అయింది. ప్రస్తుతానికి మంగమూరు డొంకలో క్లినిక్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఏం లేవు. సో మనం ఇక్కడ స్టార్ట్ చేయడం వల్ల ఇక్కడ ప్రజానీకానికి అందరికీ యూజ్ అయ్యేలా ఉంటుందని థాట్తో ఇది క్లినిక్ని స్టార్ట్ చేశాను. సో ఈ క్లినిక్కి మీ అందరి సపోర్ట్ కంపల్సరీగా కావాలి, మీడియా మిత్రులది, ప్రజలందరిది, నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరి సపోర్ట్ కావాలి. సో ఈ ప్రారంభోత్సవానికి మీరందరూ వచ్చి హ్యాపీగా ఉండేలా చేశారు. చాలా థ్యాంక్ యూ. డాక్టర్ అంబిక. ఈరోజు మార్చి 28 గురువారం శ్రీ ప్రణవి క్లినిక్ ఓపెనింగ్కి అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మెయిన్ పీడియాట్రిక్ కేర్ కోసం అని స్టార్ట్ చేశాము. దీనితో పాటు ల్యాబ్కి సంబంధించినవన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో అందరూ యూజ్ చేసుకొని తప్పకుండా అందరూ రావాలి, బెటర్ కేర్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలనుకునే వారు ఏప్రిల్ 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన 200 ఆర్యవైశ్య కుటుంబాలు. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేసిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్.
వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ JMJ న్యూస్.